ముంబై నటి వ్యవహారంపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఫ్రెండ్ కోసం అక్రమ కేసులా అంటూ తన సొంత అన్నని నిలదీశారు. వైఎస్ జగన్ జవాబు చెప్పాల్సిందేనని కరాఖండిగా మాట్లాడారు. ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమ కేసులు, వేధింపుల వ్యవహారం మరింత సంచలనంగా మారింది. గత వారం రోజులుగా ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తు సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ చర్చనీయాంశమైంది. ఇటీవల మీడియా కథనాల నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ఏపీలోని విజయవాడ కమిషనర్ ముందు తన స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే, ఏపీలో షర్మిల మీడియాతో మాట్లాడారు. కాదంబరి జత్వానీ ఓ మహిళ, నాకు తెలిసిన విషయం. ఆమె ఒక డాక్టర్. విదేశాల్లోని విద్యా సంస్థలకు వైద్య రంగానికి సంబంధించిన స్టడీ పేపర్స్ కూడా రాశారు. ఆమె సినిమా రంగంలోకి వచ్చి నటించాలని అనుకున్నదని నాకు అర్థమైందని షర్మిల అన్నారు. జత్వానీ నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారని సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఓ పెద్ద మనిషిపై ఆరోపణలు చేశారు. ఆమెను తొక్కాలని చూశారు. ఒకవేళ ఆ అమ్మాయి ఆయన్ను మోసం చేయాలని అనుకుంటే అన్ని డబ్బులు ఇచ్చి ఆమె నోరు మూయించేవాడు. కానీ ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా నాకు న్యాయమే జరగాలని నిలబడింది. ఆమెను దారుణంగా తొక్కాలని చూశారని షర్మిల అన్నారు. కాదంబరి ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారని, ఆమె తండ్రి నేవీ ఆఫీసర్, తల్లి రిజర్వ్ బ్యాంకులో ఉన్నతాధికారిగా పనిచేశారని తెలిపారు. అలాంటి వారిని జైల్లో పెట్టి ఎంత దారుణంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో. 15 మంది ఆఫీసర్లు, పోలీసులు విమానంలో ముంబైకి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారని షర్మిల వెల్లడించారు. కాదంబరి లాంటి ఓ అమ్మాయిపై చేసిన పైశాచిక చర్యలు దారుణమన్నారు. ఆమె నన్ను సహాయం కోరితే నా వ్యక్తిగత స్థాయిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపారు. వైఎస్ జగన్ ఈ విషయంపై సమాధానం చెప్పాలని షర్మిల నిలదీశారు. కాదంబరి అక్రమ అరెస్ట్ వెనుక చాలామంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని అన్నారు. సమాజంలోని పెద్ద మనిషి, పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్కు సాయం చేశారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ఆయనే చెబుతున్నారని మీకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని నిలదీశారు. స్నేహం కోసం ఇంత దారుణంగా దిగజారుతారని ఊహించలేదని షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు.